రాష్ట్రంలో రేపటి రోజు నుంచి ఈ నవంబర్ నెలాఖరు వరకు విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే అందజేస్తాను. ఓకేనా? సో, మొత్తంగా ఎన్ని పథకాలు అనేటువంటివి విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లేమిటి? ఏ తేదీన ఏ పథకాలు అనేటువంటివి విడుదల చేయబోతున్నారు? అండ్ అలాగే ఏ పథకాలకి అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించారు? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఓకేనా? సో, ఎవరెవరు అర్హులవుతారు? ఎవరెవరు అనర్హులవుతారు? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి, నేను చెప్పినటువంటి ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గాయ్స్. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ దాంట్లో కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా పెన్షన్‌లకు సంబంధించి ఒక ముఖ్యమైన గమనిక తెలుసుకున్న తర్వాత మిగిలినటువంటి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ నవంబర్ నెల పెన్షన్స్ వచ్చేసి 1వ తారీఖున, 3వ తారీఖున 2 రోజుల పాటు పంపిణీ చేశారనమాట. అంతేను అక్కడికైతే ముగిసిపోయాయి. ఇక వచ్చే నెలలోనే ఇంకెవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే వీళ్ళందరికీ కూడా వచ్చే నెలలోనే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఇదిలా ఉండగా భర్త మరణించినటువంటి పెన్షన్లకు సంబంధించి కొంచెం సమాచారం అయితే వచ్చిందనమాట. గత నెలలో పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణించినట్లయితే ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. గత నెలలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి మీ యొక్క భర్త గనుక మరణించినట్లయితే డెత్ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు, వితంతు ఆధార్ కార్డు అంటే భార్య. ఓకేనా? సో, ఈ యొక్క దరఖాస్తుతో మీ గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్‌కు సమర్పించండి. సో, దాని తర్వాత మీ పేరుతో స్పౌస్ పెన్షన్స్ అంటే వితంతు పెన్షన్స్ ఇవ్వమని ప్రభుత్వం ఆదేశాల మేరకు మీకు పెన్షన్లు అనేటువంటివి మంజూరు కావడం జరుగుతుందనమాట. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గత నెలలో ఎవరైనా మీ భర్త పెన్షన్ తీసుకుంటూ సడన్‌గా మరణించి ఉన్నట్లయితే సో, వాటికి సంబంధించి ఈ సర్టిఫికేట్స్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మీరు ఈ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారికి గనుక సమర్పించినట్లయితే మీకు స్పౌస్ పెన్షన్స్ అంటే వితంతు పెన్షన్‌ను మంజూరు చేస్తుంది ప్రభుత్వం. ఓకేనా? సో, ఈ సమాచారాన్ని అందరికీ కూడా తెలియచేయండి. మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా ఉన్నట్లయితే తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 1వ తారీఖు నుంచి ఈ నెల 15వ తారీఖు వరకు ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా. సో, రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ గత నెల 26 నుంచి 31 లోపలే జరిగింది. సో, ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్ ప్రకారం అప్పుడైతే పంపిణీ చేయాలనమాట. అది కూడా డోర్ డెలివరీ అయితే జరగాలి వాళ్ళకి. రేషన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇక ఇప్పుడు ఈ నవంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి నెల పంపిణీ చేసే విధంగా రేషన్ పంపిణీ జరుగుతుంది కదా! మనకు ఈ రీసెంట్‌గా వచ్చినటువంటి మొంతా తుఫాన్ ప్రభావంతో చాలామంది కూడా ఈ యొక్క వరదలకు గురవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో సో, వీళ్ళందరికీ కూడా ఓకేనా 25 నుంచి 50 కేజీల వరకు బియ్యం అనేటువంటిది అండ్ అలాగే ఆర్థిక సహాయం కింద రూ. 1000 అండ్ అలాగే రూ. 3000 అంటే కుటుంబ సభ్యులను బేస్ చేసుకొని ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ఒక 6 రకాల సరుకులు కూడా యాడ్ చేసి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి రాష్ట్రంలో కవర్ అయిపోయి ఉంటాయని అనుకుంటున్నాను. అన్ని దగ్గరలో కూడా పంపిణీ చేశారని అనుకుంటున్నాను. మీరు గనుక తీసుకున్నట్లయితే తీసుకున్నామని చెప్పండి. లేదు ఇంకా మాకు పంపిణీ చేయలేదంటే పంపిణీ చేయలేదని చెప్పండి. ఓకేనా? సో, ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ అలాగే మత్స్యకారుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఓకేనా? వాళ్ళకి మాత్రమే పంపిణీ అయితే జరుగుతుందనమాట. రిమైనింగ్ వాళ్ళకి ఈ నార్మల్‌గా ప్రతి నెల పంపిణీ చేసేటువంటి రేషన్ ఏదైతే ఉంటుందో ఆ రేషన్ అయితే పంపిణీ చేస్తారు. ఇక్కడి వరకు క్లియర్. సో, నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం, అలాగే పీఎం కిసాన్ పథకం. సో, ఈ 2 పథకాల నుంచి మనకు రూ. 7,000 అయితే రైతులందరికీ కూడా వర్తింపు జరుగుతుంది. ఓకేనా? అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి రెండో విడత అండ్ అలాగే పీఎం కిసాన్ పథకం కింద వచ్చేటువంటి 21వ విడత. మొత్తంగా రూ. 7,000. యాక్చువల్‌గా ఈ పథకాల కింద నిధులను గత నెలలోనైతే విడుదల చేయవలసింది ఉండగా కొన్ని కారణాల చేత ఇది వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? బట్ ఇప్పుడు మనకు తెలియవలసింది ఏంటి అంటే పీఎం కిసాన్ పథకం కింద విడుదలయ్యేటువంటి నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో సో, అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చేటువంటి నిధులు కూడా విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? సో, కాబట్టి దీన్నైతే గుర్తుపెట్టుకోండి. సో, ఆల్రెడీ పీఎం కిసాన్ పథకం కింద మనకు
ఈ రూ. 2,000 21వ విడత నిధులను 4 రాష్ట్రాల్లో విడుదల చేసేశారు. ఇప్పుడు గత నెలలోనే అక్టోబర్ నెలలోనే విడుదల చేసేశారు. వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రీసెంట్‌గా ఈ యొక్క మొంతా తుఫాను ప్రభావం అనేటువంటిది ఎక్కువగా చూపిచ్చింది. సో, అందువల్ల ముందస్తుగానే మనకు యాక్చువల్‌గా ఈ ఆర్థిక సహాయం అయితే అందజేస్తున్నారు. బట్ మనకు ఈ తుఫాన్ అనేటువంటిదైతే వచ్చింది. చూద్దాం మనకు ఈ తుఫాన్ కారణంగా అయిన ప్రజలందరికీ కూడా ఆర్థిక సహాయం కింద ఈ పీఎం కిసాన్ నిధులనేటువంటివి ఈ నెలలోనే విడుదల చేస్తారా అని. ఓకేనా. సో, నాకు తెలిసి ఖచ్చితంగా ఈ నెలలోనే విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. బట్ మనకు ఈ యొక్క బీహార్ ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతానికి ఈ ఎన్నికలకు సంబంధించి అయితే ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఆ స్టేట్ మినహాయించి రిమైనింగ్ స్టేట్లన్నిటిలో కూడా విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడైతే విడుదలవుతాయో అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేసేస్తారు ఖచ్చితంగా. ఓకేనా. బట్ దానికి ఇంకా కూడా మనకు కన్ఫర్మ్‌గా ఒక డేట్ అయితే చెప్పలేదు. చెప్పిన వెంటనే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలనుకుంటే ఆల్రెడీ ఛానల్ అయితే వీడియో పెట్టున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. ఓకేనా. ఇక నెక్స్ట్ పోతే రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలందరికీ కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి ప్రభుత్వము అవకాశం కల్పించింది. ఇది యాక్చువల్‌గా పీఎంఏవై ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అవకాశం అయితే కల్పించిందనమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటివి. ఓకేనా. సో, మనకు ప్రస్తుతము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విన్నపం మేరకు మనకు కేంద్ర ప్రభుత్వము ఈ డేట్స్ అనేటువంటి వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంది. అంటే ఇంకా కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామందే ఉన్నారు. సో, ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. ఇల్లు లేనటువంటి వాళ్ళను గుర్తించే విధంగా. సో, ఆ వెరిఫికేషన్స్ చేస్తున్న నేపథ్యంలోనే చాలామంది కూడా గుర్తిస్తూ ఉన్నారు ఇల్లు లేకుండా. సో, వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించండి. ఈ డేట్స్ అనేటువంటి వాటిని కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని విన్నపం చేసుకున్న వాళ్ళ గత నెలలోనే అయిపోవాల్సిన డేట్‌ను ఈ నెల 5వ తారీఖు వరకైతే ఇచ్చారు. మళ్ళా కూడా ఈ నెల 30వ తారీఖు వరకైతే పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలైతే జారీ చేసింది. దానికి సంబంధించిన న్యూస్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు. ఓకేనా. పేదల ఇళ్ల వెరిఫికేషన్ గడువు పెంపు ఈ నెల 30 వరకు గడువు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు. తొలిత ఈ నెల 5 వరకు అంటే ఈ రోజు వరకు అయితే గడువు ఇచ్చారనమాట. యాప్ పనిచేయనందున మనకు గడువు అనేటువంటిది పెంచారనమాట. ఇప్పుడు వచ్చేసి యాప్ పనిచేయనందువల్ల కారణం చేత పెంచారు. ఓకేనా. సో, ఆప్షన్ 3 ఈ ఇళ్ల బిల్లులకు సంబంధించి చెల్లింపులు నిలుపుదలైతే చేస్తున్నారు. సో, మొత్తంగా మనకు ఇళ్ల పొజిషన్‌ను చూసాకే నిధులు విడుదల చేయాలని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీ దగ్గర స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలని మీకు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళైనా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయంకి వెళ్ళైనా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి నేను ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అయితే పెట్టున్నాను. మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. లేదు అనుకుంటే ఇంకొక సెపరేట్ వీడియో కావాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. దాన్ని బట్టి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక అలాగే ప్రస్తుతానికి రాష్ట్రంలో 2-3 సెంట్ల స్థలాలకు సంబంధించి కూడా దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి. బట్ అన్ని జిల్లాల్లో జరగట్లేదు. కొన్ని జిల్లాల్లోనే జరుగుతున్నాయి. అది ఎక్కడ అని నేనైతే కన్ఫర్మ్‌గా చెప్పలేను. ఒకసారి మీరు కూడా వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాలు కనుక్కోండి. సో, కనుక్కున్నాక దాని తర్వాత కామెంట్ సెక్షన్‌లో అడగండి. దాన్ని బట్టి అయితే డిసైడ్ చేద్దాం. సో, ఇక ఫైనల్‌గా వచ్చేసి కౌశల్యం సర్వేకు సంబంధించిన స్కిల్ టెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ అనమాట ఇది. ఓకేనా. వీటికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్‌లను ఈ నెలాఖరులోనైనా లేదా డిసెంబర్ మొదటి వారంలోనైనా పెట్టేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ వీటికి సంబంధించి పరికరాలు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాలన్నిటికీ కూడా. ఇక రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్‌లు అనేటువంటివి పెడతారు. సో, మీకు మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చుంటారో ఆ ఫోన్ నెంబర్‌కైనా సరే, ఈమెయిల్ ఐడీకైనా సరే మీకు మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయి. సో, ఆల్రెడీ వచ్చున్నాయి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా వచ్చున్నట్లయితే మెసేజెస్ మీకు ఈ ఇంటర్వ్యూ ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది అయితే అయ్యిందని. సో, పలానా డేట్‌ని మీరు ఎగ్జామ్ రాయాలి. పలానా ప్లేస్‌లోకి వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అని మీకు మెసేజెస్ రూపంలో అయితే వస్తాయండి. ఒకసారి జాగ్రత్తగా మెయిల్ అండ్ ఎస్ఎంఎసెస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఇన్ కేస్ ఎవరికైనా వచ్చినట్లయితే దయచేసి ఈ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పెట్టండి. స్క్రీన్‌షాట్ తీసి దాని ద్వారా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అందుకోసం స్క్రీన్‌షాట్స్ కూడా పెట్టమంటున్నాను ఎవరికైనా వచ్చున్నట్లయితే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కంప్లీట్ వీడియో నేను మన ఛానల్‌లో చేసి చెప్పున్నాను. ఒకసారి చెక్‌ఔట్ అయితే చేసేయండి.